తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిన్నుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో
విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో. Okay. All right. Ready? Ready? One. Happy birthday to you. We would like to welcome you to Cafecito where famous for margaritas, fajitas, and much, much more. Hey, hey! Happy birthday, hey, hey! Happy birthday, hey, hey! Happy birthday! Is it your birthday? No. CeeLo Green, what's happening, man? This your Big Buzz and Big Floater, man. I just want to tell you happy birthday, man. I'm with my partner Akinetti, man. Tell him happy birthday, Akinetti. ఇంకేదైనా పోజ్ పెట్టండి. బట్టలు ఇవన్నీ కూడా ఎవరో సాయం చేస్తుంటారు. భోజనం వాళ్ళు వాసవి మహిళా మండలి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా బిల్డింగ్కి వెళ్ళి ఇచ్చి వచ్చాం. ఆ పిల్లలు బాగా జనంతా చదువుకున్నారు, చిన్న పిల్లలు. తండ్రి తెచ్చిపోయినాడు, ఎవరు చూసేవాళ్ళు లేరా. సో అలాంటి వాళ్ళు సాయం చేయడం మేము చేసాం. ఇక ఇక్కడ కాలంలో ఉన్నాడు కూడా ఒకటి తిరిగిద్దామండి. ఇంకా చలికాలం సరే మన ఉన్నాళ్ళలో 10 రోజులు పంపిస్తామని పిలిచేస్తున్నాం. సో మీకు తక్కువ అయితే మళ్ళీ తెప్పిస్తారు. కానీ మీరు ఏం లేదు, దగ్గర ఉన్నాళ్ళు మన కాలనీ ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏదో సహాయం చేస్తాం. ఏముంది కానీ మామూలు పిల్లలు చదువుకుని పైకి వెళ్తున్నప్పుడు ఏదైనా ఉపయోగపడతారు అందరికీ. చదువుకో లేకపోతే అమెరికా వెళ్ళేటప్పుడు ఏదైనా మన పిల్లలకు సహాయమో లేకపోతే మీ పిల్లలు బాగా చదువుకుంటే తీసుకెళ్ళడం ఏదో చేస్తాం. అట్లా చేసేవాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. మనం ఎవరో ఇచ్చేది కాదు, మనం పైకి రావాలన్న భావన ఉంటే మీకు మీ పిల్లలు పైకి వస్తారు. ఎంతసేపు మనం ఇలాగే ఉందామంటే ఇలాగే ఉండిపోతాం. అందుకని ఎవరో ఒక చిన్న సంస్థ పెడితే ఆయన ఎప్పుడో 70 ఏళ్ళ నాడు ఆ సంస్థ ఎక్కడిగా 100 మందితో అమెరికా వెళ్తే 100 మంది అంటే ఏ మూలకి ఇప్పుడు లక్షల మంది అయిపోయారు. ఏ మూలకి వెళ్ళినా ఏ స్టేట్లో అయినా 100 లక్షల మంది. దగ్గర అమెరికా ఓట్లలో వీళ్ళు చాలా కీలకం. అంతమంది ఆంధ్రులు ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు, మెడ్రాస్ వాళ్ళు. కానీ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ. సో ఆయన ఇక్కడికి వచ్చి ఉన్న 2 నెలలు కూడా కదా అందరితో బాగుండి చేయగలిగిన హెల్ప్ చేద్దాం ఏదన్నా అని చెప్పి ఉద్దేశంతో పిలిచేస్తాం. ఎవరు బయట వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని చూడలేము, మనం బయట వాళ్ళని చూడలేము. ఎవరి కాళ్ళ దగ్గర ఎవరి కాళ్ళని వాళ్ళు చూసుకోవాలని ఉద్దేశం చేశారు. సంతోషంగా మీరు బాగా కష్టపడండి, కాళ్ళని బాగా చూసుకోండి, ఆనెస్ట్గా ఉండండి. ముందు ఆనెస్ట్గా ఉంటే భగవంతుడు మీకు ఏదో నా పేరు ఆన్ కత్తిరిని. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నానో లేదు తెలియదు, నాకు పరిచయం చేసుకుంటున్నాను. మీకు తానా తరఫున హాస్పిటల్ కమిటీ చైర్మన్ నేను. ఈ సంఘం ఫస్ట్ మొదట పెట్టింది ఈ కాకరారావు సుబ్బారావు గారు. ఈయన మొట్టమొదట పెట్టారు అమెరికాలో 1977లో పెట్టారు. ఆయన ఎవరు కాదు, ఇలా తాతగారు. మన పక్కన ఉన్న గంగాధర్ గారు చెప్పిన తాతగారు. మా తాతగారు తమ్ముడు. మేము చదువుకోవాలి, మా తాతగారు ఆయన ఒక్కడు చదువుకున్నాడు. మా తర్వాత పొద్దున మేము ఇచ్చింది అనాథ ఆశ్రమానికి ఇచ్చాం. వాళ్ళకి తల్లి లేరు, తండ్రి లేరు. అలాంటి పిల్లలకి వెళ్ళి మేము పొద్దున వెళ్ళి ఇచ్చాం. సో వాళ్ళకి తల్లిదండ్రి ఎవరంటే సంస్కృతి దేవి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే రేపు పొద్దున వాళ్ళు మనకు దేశానికి ఉపయోగపడతారు. ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో వాళ్ళు చదువుకుని పైకి వస్తుంటే రేపు పొద్దున వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఒక అనాథ కాకుండా ఒక హస్బెండ్, ఒక పిల్లలు ఇట్లా ఉంటారు. కాబట్టి ఒక జీవితం ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడన్నా సరే ఎవరైనా సరే చదువు మీద బాగా పిల్లలు కానీ తెలిసిన వాళ్ళు కానీ చదువు మీరు బాగా పెట్టి చేపిస్తే మీ భవిష్యత్తు మారిపోతుంది. వాళ్ళే మీకు ఆస్తి, వాళ్ళే మీకు రూపాయి ఉంటే లక్ష్మీ కూడా అన్నీ ఏర్పడతాయి. చదివించుకోండి. భర్తలు గారు బాధ్యతలు అయితే భార్య తల్లిని చదివించుకోవాలి. ఇప్పుడు భర్తలు బాధ్యపడరు, వాడు ఏదో తిరుగుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆ తల్లిగా మీరు చదివించుకుంటే మా ఆఫీస్ కాలేజీలో దొడ్లు గడిగే అమ్మాయి కూతురు, అల్లుడు, కొడుకు మొత్తం అమెరికాని. ఆ అమ్మాయికి మీరు 150 ఇచ్చేవాడు. ఇవాళ ఆ అమ్మాయికి ఒక్కొక్కటి 5 లక్షలు చెప్పం అమెరికాలో. మా దొడ్లు గడిగేది కాలేజీలో 150 లక్ష్మని చదివించిన పిల్లలిద్దరిని. అలా ఆయన రిక్షా దొరికేవాడు, నీట్గా ఉండేది, చదివించుకుంది. మేమందరం డబ్బులు కూడా సాయం చేసేవాళ్ళం.
అప్పుగాళ్ళు ఇప్పించేవాళ్ళం. చిన్న దొడ్లు కడుతున్న అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఎందుకు ఎన్నాళ్ళు చేస్తావు, ఇంకా ఉద్యోగం మానేసి మేము డబ్బు పంపిస్తామని చెప్పి వాళ్ళు మానిపించారు. తన మానాలు లేదు, నా డ్యూటీ నేను చేసుకుంటాను. ఆ పిల్లలు ఒప్పుకోలే, ఇంకెందుకు ఎన్నాళ్ళు కష్టపడతావు, 20 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయిపోయింది కదా. చిన్న అమ్మాయి ఎంతగానో 50 ఏళ్ళు ఉంటాయి, అయినా సరే మానిపించారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు పంపుతున్నారు. అమెరికా వెళ్ళి ఒకసారి ఏమి విమానం ఎక్కడ జాతకం అమ్మాయి అమెరికా వెళ్ళి ఎక్కింది. వాళ్ళ కూతురు డెలివరీకి అక్కడ ఉండి వచ్చింది. పైగారిట మన కమల్ లాగానే కష్టపడేది. అసలు మేము చెప్పేవాళ్ళం కదా, పని చెప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఇది ఎందుకు చేయాలని అనుకోదు. మన జీతం ఇస్తున్నారు, పని చేస్తున్నాం, ఎండలో పడి చేస్తా ఉంది. కానీ భగవంతుడు చూసేవాడు ఇచ్చాడు. అలాగే అమెరికాలో మన తెలుగువారు చౌకడానికి వెళ్తారు, అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి లేకపోతే వేరే వాళ్ళు ఎవరో చంపటం కానీ, ఇంకా అమెరికా దేశం సంగతి మీకు తెలిసిందే, గన్ కల్చర్ లేకపోతే కాల్ చేస్తారు, అక్కడ ఒక రకంగా ఉండదు. అలాగే జబ్బు చేసి చనిపోవటం కానీ జరిగితే వాళ్ళ డెడ్ బాడీ సవాలు ఇండియా రావాలంటే చాలా కష్టం. చాలా మా సంఘం ద్వారా మా లక్షలు. చాలా తరపు నుంచి మేము వాళ్ళతో మాట్లాడి చందాలు వేసి డబ్బులు ఇచ్చి బాడీని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాం. అలాగే కొంతమంది ఆ స్టూడెంట్స్కి చదువుకోవడానికి డబ్బులు ఉంటాయి. బట్టి మేము తానా తరపు నుంచి మేము సహకారాలు అందిస్తుంటాం. లక్షల మీదే ఒక శవాన్ని రావాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టి ఆడే పంపిస్తారు. అక్కడ ఎవరు చేస్తారు? అక్కడే పూడ్చిపెట్టేయమంటారు. ఇండియాలోనే రాజస్థాన్ యాక్సిడెంట్ అయింది, అక్కడే పూడ్చిపెట్టారంటారు. ఇక్కడ ఎవరు తీసుకురాడు. అలాంటి మన దేశం నుంచి విమానంలో రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కానీ కొన్ని సంస్థలు సమాజానికి సహాయం పడుతున్నారు. ఆ అదృష్టం అంటే ఆ సమాజంలో సహాయపడే సంస్థలు ఆయన కూడా పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఆయన ఫుల్ టైం ఇక సర్వీస్లో 10 మందికి ఉపయోగపడుతున్నారు. అది పెట్టుకున్న కార్యక్రమం. సరే తను చేయగలిగింది సంవత్సరానికి తను ఇచ్చేస్తే పట్టాక మొన్న వృద్ధులాశ్రమంలో 25,000 కట్టారు. అలా నాన్నగారు పుట్టినరోజున ఎప్పుడు ఆ రోజున 2,000 రూపాయలు 3,000 రూపాయలు పడితే భోజనం జీవితాంతం భోజనం పెడతాను. 25,000 కట్టేస్తే ఏంటి, ప్రతిరోజు ఒక్కరోజు ఆయన పేరుతో భోజనం పెడతారు. ఆయన స్మారకంగా అట్లా ఒక 10 మంది కట్టారు. 10 రోజులు వెళ్ళిపోతాయి, ఇక 300 రోజులు అట్లా మేమందరం దగ్గర 100 మంది దాకా కడుతుంటాం. ఎవరో ఒకరు పుట్టినరోజునో లేకపోతే అమ్మమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం ఒక 3,000 రూపాయలు కడితే ఆ రోజు భోజనం 100 మంది ముసలాళ్ళకి 150 మంది భోజనం పెడతారు. అంటే ఏదో మనం ఖర్చు పెట్టలేదు అనుకుంటాం, హోటల్కి వెళ్ళలేదు అనుకుంటాం. మీరు పొదుపుగా లేకపోతే మీకు ఎన్నాళ్ళు ఉచితంగా అలవాటు చేసుకోవాలి. మీరు పొదుపుగా ఉంటే ఒకటి దేహం చేయలు జాబ్ అవసరం. ఇంతకుముందు సమాజం ఎవరైనా బతికించారా? కష్టపడేవాళ్ళం, ఒక 10 గజ ఒక 2 గుడ్లు వడ్డిచ్చేవారు, శుభ్రంగా భోంచేసేవారు, పని చేసేవారు.